రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఈసారి 400 సీట్లలో గెలిపే లక్ష్యంగా చేసుకున్న బీజేపీ పార్టీ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో ఈరోజు 5వ జాబితాను ఎంపీ అభ్యర్థుల లిస్టును బీజేపీ పార్టీ రిలీజ్ చేసింది. మొత్తంగా 111 మందికి ఈ లిస్టులో చోటు దక్కగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. తెలంగాణలోని మిగిలిన 2 స్థానాలు అయిన ఖమ్మంకు తాండ్ర వినోద్రావు, వరంగల్కు మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ను ప్రకటించింది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని అరకు స్థానానికి కొత్తపల్లి గీత, అనకాపల్లికి సీఎం రమేష్, రాజమండ్రి స్థానానికి దగ్గుపాటి పురంధేశ్వరి, నరసాపురం స్థానానికి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతికి వరప్రసాద్ రావు, రాజంపేట పార్లమెంటు స్థానానికి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరును బీజేపీ పార్టీ అధిష్టానం ప్రకటించింది. అలాగే బీహార్ నుంచి 17 మందికి, గోవా 1, గుజరాత్ 6, హర్యానా 4, హిమాచల్ ప్రదేశ్ 2 స్థానాలు, జార్ఖండ్ 3 స్థానాలు, కర్ణాటక 4, కేరళ 4, మహారాష్ట్ర 3, మిజోరాం 1, ఒడిశా 18 మంది స్థానాలు, అలాగే రాజస్థాన్ 7, సిక్కిం 1, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 19, తెలంగాణ 2, ఆంధ్రప్రదేశ్ 6 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బీజేపీ ఎంపీ అభ్యర్థులు ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ కొంత దూకుడుగా వెళ్తుందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా ఎన్నికల షెడ్యూల్ కొన్ని చోట్ల రాకపోయినప్పటికీ, నామినేషన్ల గడువు దాఖలుకు ప్రక్రియ మొదలు కానప్పటికీ, ప్రక్రియ ప్రారంభం కావడం కూడా దాదాపు 20 రోజులు ఉన్నప్పటికీ అభ్యర్థులు ప్రకటించింది బీజేపీ పార్టీ. ఇప్పటికే సుడిగాలి పట్టం చేసిన నరేంద్ర మోడీ మరోసారి దేశాన్ని సుడిగాలి చుచ్చి వచ్చేందుకు కావాల్సినటువంటి యోజన కూడా బీజేపీ సిద్ధంగా ఉంది. తాజాగా 111 మంది లోక్సభ అభ్యర్థులను ప్రకటించినటువంటి బీజేపీ, అందులో తెలంగాణకు సంబంధించి 2, ఇప్పటికే 15 లోక్సభ స్థానాలను బీజేపీ రాష్ట్రంలో 17 ఉండగా 15 ప్రకటించింది. 2 ఖమ్మం, తర్వాత వరంగల్, ఈ 2 స్థానాలను కూడా ఈరోజు జాబితాలో ప్రకటించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనం పరిశీలిస్తే 3 పార్టీలు కూటమిగా వెళ్తా ఉన్నాయి అక్కడ. అంటే ఎన్డీఏలోకి తాజాగా జనసేన, టీడీపీ చేయడంతో బీజేపీ కూడా జడకట్టింది. అక్కడ పొత్తుల్లో భాగంగా బీజేపీకి 6 పార్లమెంటు స్థానాలను కేటాయించడం జరిగింది. ఇందులో 6కి 6 స్థానాలకు కూడా బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ఇక ప్రచార పర్వంపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టింది. రాబోయే కాలంలో నరేంద్ర మోడీ మరోసారి ఇటు తెలంగాణను, అటు ఆంధ్రప్రదేశ్ను పర్యటించడంతో పాటు అమిత్ షా తదితర నేతలు, కీలక నేతలు అందరూ కూడా రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేసేందుకు సన్నద్ధమవుతా ఉన్నారు. రాష్ట్ర పార్టీ నేతలు కూడా ఆ రకంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. అంటే ఇప్పటికే ప్రచారాన్ని తెలంగాణలో హోరెత్తినటువంటి బీజేపీ అభ్యర్థులతో కలిసి ప్రచారం చేస్తా ఉంది. ఎక్కడికక్కడ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలను కూడా సమాయత్తం చేస్తా ఉంది. తాజాగా 2 సీట్లను ప్రకటించినటువంటి, అంటే పూర్తిగా 17కు 17 స్థానాలను అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ఒంటరిగానే వెళ్తుందని తెలుస్తుంది. అంటే మొన్నటి వరకు మనకున్న సందేహం ఏంటంటే, ఖమ్మం స్థానంలో టీడీపీ పోటీ చేస్తుంది. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అక్కడ టీడీపీ రంగంలో దిగబోతుంది. ఎందుకంటే అక్కడ టీడీపీ కొంత ఓటింగ్ శాతం ఉంది, ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది అన్న కోణంలో కొంత ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాలన్నింటి గురించి ఒంటరిగానే వెళ్తాం. అంటే తెలంగాణలో
టీడీపీ కానీ జనసేనతో కానీ వెళ్ళాం, మేము ఒంటరిగానే వెళ్తామని బీజేపీ మొదలు చెప్తుంది. అదే నిజమైంది. అదేవిధంగా వరంగల్ సంబంధించిన విషయం చూస్తామంటే వరంగల్ విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడింది. వరంగల్ సంబంధించినటువంటి అంశంలో టీడీపీ మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ప్రాతినిధ్యం వచ్చినటువంటి ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తాజాగా మాజీగా మారారు. ఆ తర్వాత ఆయన పార్టీని వీడి బీజేపీలో చేయడం ఆయనకు వస్తుందా, లేదంటే పార్టీలోని కొంతమంది సీనియర్లు ఉన్నారు వాళ్ళకి ఏమన్నా ఇవ్వబోతున్నారా అన్న కోణంలో కొంత చర్చ జరిగింది. అది వాటన్ని కూడా ఫుల్ స్టాప్ చేస్తూ ఇటు ఆరూరి రమేష్ కు అటు ఖమ్మంలో నవీన్ కు వీళ్ళకి ఇచ్చారు. కాబట్టి వీటన్నిటిని చూస్తా ఉంటే బీజేపీ తెలంగాణలో ఒంటరిగా వెళ్లి బలం పెంచుకునేందుకు కొంత ప్రయత్నం చేశారని తెలుస్తాం. మొన్నటి వచ్చినటువంటి 28% ఓటింగ్ కు మరొక 6-7% చేసుకుని 35-36% ఓటింగ్ సంపాదించుకొని ఈ లోక్సభ ఎన్నికల్లో అని చెప్పేసి అమిత్ షా మొదటి నుంచి రాష్ట్ర పార్టీ నేతలు దశాదిశ నిర్దేశిస్తా ఉన్నారు. ఆయన నిర్దేశానుసారమే రాష్ట్ర పార్టీ నేతలు కొంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 15 స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థులు ఎక్కడికెక్కడ ఎవరికి వారుగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఎవరికి వారికి కావాల్సినటువంటి పాదయాత్రలు బండి సంజయ్ పాదయాత్ర చేస్తా ఉన్నారు. ఇక్కడ ధర్మపురి ఆలయం రోడ్ షోలు చేస్తా ఉన్నారు. హైదరాబాద్ సంబంధించిన మాధవి గారు ఆవిడ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పెట్టుకొని ఎక్కడెక్కడ అంటే గ్రూప్ మీటింగ్లు వాళ్ళకి సంబంధించిన మీటింగ్ పెడతా ఉన్నారు. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి బస్తీ బాట అని మొదలు పెట్టారు. అంటే ప్రజల సమస్యలు తెలుస్తున్నారు. అంటే ఎవరికి వారుగా ఎవరు తోచిన విధంగా వాళ్ళు ప్రచారం చేస్తాము. మెదక్లో రఘునందన్ రావు ఈ రకంగా చూస్తా ఉంటే ఎవరికి వారుగా ప్రచారాలు ప్రారంభించారు. ఈ ప్రచారాన్ని మరింత హోరెత్తించేందుకు ఇక అంటే అభ్యర్థుల ఎంపిక, అభ్యర్థుల ప్రక్రియ, అభ్యర్థుల ఖరారు దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో ఇక రాబోయే కాలంలో ఓన్లీ ప్రచారం మీదే ప్రధానంగా ఫోకస్ పెట్టి రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా ప్రచారం మీద కొంత దృష్టి పెట్టే అవకాశం ఉంది. జాతీయ స్థాయి నాయకులు కానీ మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రి అంటే యోగి ఆదిత్యనాథ్ వీళ్ళంతా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకు అంటే ఎవరెవరిని ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, ఆ సభల ద్వారా ఏ విధంగా పార్టీకి ఉపయోగపడుతుంది అనే విషయంలో కొంత పార్టీ రాష్ట్ర శాఖ యోజన చేస్తా ఉన్నది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.